వెల్కమ్ టు G3 మీడియా. విజయనగర్ విద్యాసమితి ఆధ్వర్యంలో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ని జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైనల్ యూనివర్సిటీ మాసప్ ట్యాంక్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు ఎన్ ఇంద్రసేనారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించి మెమంటోలను బహూకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణమూర్తి మాట్లాడుతూ ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తమ కళాశాల ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిందని, వారందరూ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో శ్రీమతి గీత, శ్రీమతి సంగీత, భరతనాట్య ప్రదర్శన, బి వినోద్ బాబు మరియు బృందం పాడిన పాటలు ఆహుతులను ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ప్రొఫెసర్ కె కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేశారు. अभी खाना पीना साथ है, पढ़ना जीना साथ है, खाना पीना साथ है, पढ़ना जीना साथ है, सारी जिंदगी दोस्ती अब नहीं तोड़ेंगे तुम, मगर तेरा साथ ना छोड़ेंगे। Next, Rohan is best. D Narasimha, best NCC cadet. D Narasimha to the days. ఇప్పుడు మనం ఒకసారి పేరు చదువుతాను. సెంబైస్ టాపర్స్ జయరామ్ పద్మతేజ, ఇస్ హియర్. పద్మతేజ బీకామ్ ఫస్ట్ ఇయర్ టాపర్. జగదప్ హర్ష్ ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్యూటర్. నెక్స్ట్ వాళ్ళ నాన్న శర్మ, ప్లీజ్ స్టాండ్ అప్. He was also a student of this college. Settle. BCom Computer Applications. అలాగే పృథ్వీ BCom General final year. Computer Applications final year. వాళ్ళలో ఒకరు ఇక్కడ ఉన్నారు, రెడ్డి శ్యామల గారు. వారికి ఆల్రెడీ మనం President Police Medal for Distinguished Service in 2019
for his exemplary services in our for the year 2023 for his outstanding performance as Thane Subdivision in charge Mumbai. అయితే సతీష్ బాబు గారికి ఇప్పుడు పిలువబోయే ఆరుగురికి మనం ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చామో అదేంటంటే అది చాలా మీకు వచ్చిన అన్ని అవార్డ్స్ కన్నా పెద్దది ఏంటంటే ఇట్ ఈస్ టి హరిహర శర్మ మెమోరియల్ అవార్డు ఈ కాన్ఫర్డ్ ఆన్ సతీష్ బాబు గారు పట్ల ఉన్న Worked in Kenya and Uganda for 11 years in transport industry as finance and operations head. He has come back to India in 2007 and is currently working with in 1998. She worked as a junior and degree college lecturer in the year. She has served in several positions as assistant accounts officer, senior accounts officer, and is now functioning as the deputy chief controller of accounts, BCom in Vijayanagar College of Commerce, 1990-1993 batch. After graduation, he joined Office of Accountant General Audit, Andhra Pradesh, Hyderabad. He also served in the field office of Controller. Sir, వీరికి ఆల్రెడీ 2020లో మనం సన్మానం చేశాం సార్. వీరి పరిచయం ఒక సైటేషన్ ఇవ్వండి. నిఖిత ఒక్కొక్క అటెంప్ట్ లో క్లియర్ చేసింది సార్. అమ్మాయి సిఏ ఐసిడబ్ల్యూఏ అంత 1 స్ట్రోక్ లో చేసేసింది సార్. ఈ అమ్మాయి అన్ని కూడా షీ క్లియర్డ్ ఆల్ ద గ్రూప్స్ ఆఫ్ సిఏ అండ్ ఐసిడబ్ల్యూఏ ఏం చేస్తాడు. అయితే వ్యవసాయానికి తగ్గు సాయం అడగకుండా చేస్తున్నాడు. అయితే ఏంటంటే తను అగ్రికల్చరల్ ఇన్పుట్స్ చాలా జాగ్రత్తగా వాడుకునేందుకు షార్ట్ కట్ మెథడ్స్ కొన్ని అడాప్ట్ చేశాడు. కొన్ని ఎక్విప్మెంట్స్ అతను డెవలప్ చేశాడు. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాధ మహాలక్ష్మి మేడం ఎప్పుడైతే మనం సన్మానం చేస్తున్నాం వారికి మన కళాశాలలో ఎన్సిసి ఇంత చక్కగా కొనసాగడానికి కారణం జగన్మోహన్ సార్. వారి టెన్యూర్లో అలాగే కుటుంబరావు సార్ స్టూడెంట్స్ అందరికీ చాలా ఆత్మీయులైన సార్. అందరు టీచర్లు అంతే. ప్రసాద్ సార్, తర్వాత కుటుంబరావు సార్, మొత్తంలోనే వర్క్ చేశారు. రామచంద్రమూర్తి గారు ఆఫీస్, అలాగే ఒకసారి సైడ్ వస్తాను తప్పకుండా. నాకు ఐడియా లేదు మీరు ఎక్కడ నా నెంబర్ ఉంది. సీతా జాబ్ came forward to give a gold medal to the BCom general students who are in the final year now, who are completing next year 25 March or April, whatever it is. From then onwards, he is announcing that he is going to give a gold medal, and with a golden opportunity and this during the period of this 50 years of celebrations, it is really a wonderful announcement. I think gold medal definitely plays an important in the mind in the 73లో ప్రారంభం చేసినప్పుడు హైదరాబాద్ సిటీలో కామర్స్ కాలేజ్ అంటే భద్రకా కాలేజ్ మాత్రమే ఒక్కటే ఉండేది. యూనివర్సిటీలో బీకామ్ ఉన్నా ప్రైవేట్లో సామాన్యులు చదువుకునేటువంటి దానికి కన్వీనియంట్గా
ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు కొంతమంది ప్రముఖులు ఈ యొక్క విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో అకౌంట్స్ రాసేటువంటి దీంట్లోనే అందరూ అనుకునేటువంటి వాళ్ళు, లెక్కల పుస్తకాలు, లావాదేవీలు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, బ్యాంకులో ఎంత కట్టాం, ఎంత తెచ్చాం, ఇది మాత్రమే ఆ రోజు బీకామ్ అని అంటే ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండే. కానీ బీకామ్ ఆ రోజు నుండి అప్లైడ్ దీంట్లో ఈ యొక్క కామర్స్ అనేటువంటి దాని అప్లైడ్ దీంట్లో ప్రజలకి అందుబాటులో దీన్ని ఏ రకంగా తేవాలి అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఒక్కొక్క సబ్జెక్టుని స్పెషలైజ్ చేస్తూ పోయినారు. ముందు కామర్స్ దీంట్లో ఉన్నప్పుడు దాంట్లో కూడా 2-3 రకాలు, ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ కామర్సు. ఫ్యామిలీ బిజినెస్ అనేటప్పటికీ వాళ్ళు చేసేటువంటి పనికి లెక్కలు ఉండవు, జీతాలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లోకి ఎప్పుడైతే వస్తారో ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాంట్లో జీతం రాసుకునేటువంటిది. ఇంకా ఒక దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లోకి పాస్ ఆన్ అవుతూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆ తర్వాత కేవలం ఇదే సరిపోదు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వెనకటికి ఒక 40-50 సంవత్సరాల కింద ఊర్లో ఇల్లు కట్టుకోవాలంటే 3 సంవత్సరాల ముందు ప్లాన్ చేయాలి. ముందు ఇటుక బట్టీలు పెట్టించుకోవాలి, తర్వాత చెట్లు కొట్టి దాన్ని సీజనింగ్ చేయించాలి, ఆ తర్వాత ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ రావాలి. కానీ లేటెస్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ అందుబాటులో ఉంటాయి, కానీ దాన్ని ప్రాపర్ టెక్నిక్ దీంట్లో పెట్టాలి. అందుకనే పర్ట్ చార్ట్ అంటూ వచ్చింది. పర్ట్ చార్ట్ అంటే ఈరోజు బిల్డింగ్ కట్టేటప్పుడు ముందు బునియాది వేయగానే ఏం రావాలి, తర్వాత మనం సైమల్టేనియస్గా గోడలు కట్టేటప్పటికే దర్వాజాలు రెడీ కావాలి, అదే రకంగా గోడలు అయిపోయేటప్పటికి దానికి వైరింగు బ్యాక్, తర్వాత ఫినిషింగ్ రూఫ్ వేసేటప్పటికి దానికి ఎలక్ట్రికల్ లైన్ ముందు డ్రాయింగ్ వేసుకోవాలి, సైమల్టేనియస్గా డ్రైనేజ్ లైన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందు వెనక అయినట్లయితే మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేటువంటిది ఎట్లయితే ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఎట్లయితే ప్లాన్ చేస్తామో అదే రకంగా ఒక ఇండస్ట్రీ, ఒక బిజినెస్ నడిపేటప్పుడు ఎంత స్టాక్ పెట్టుకోవాలి, ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, అట్లని చెప్పి షార్టేజ్ పెట్టుకుంటే ఇండస్ట్రీ మూతపడుతుంది. దాంతో కాస్ట్ అకౌంటెన్సీ, దానికి ఏ రోజు ఎప్పుడు ఎంత కావాలనేటువంటి దాన్ని దాంట్లోకి వెళ్ళి కాస్ట్ అకౌంటెన్సీకి వచ్చింది. అదే టైంలో టైం మేనేజ్మెంట్. కాబట్టి ఈ యొక్క వర్క్, ఈ యొక్క రోడ్డు వర్క్ ఇంత తొందరగా చేస్తే మనకి ఎంత మిగులుతుంది, దాని మీద ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతుందో ఆఫీస్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఆడున్నటువంటి మిషనరీకి ఇచ్చేటువంటి కిరాయి కావచ్చు, ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ రకంగా వచ్చింది. అది ఎంతవరకు వెళ్ళింది అని అంటే ఈరోజు మీరు హైటెక్ హైరైజ్ బిల్డింగ్స్ చూస్తున్నారు. హైరైజ్ బిల్డింగ్స్ కట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఫాస్ట్ కడతామని చూస్తున్నారు తప్ప దాంట్లో కాస్ట్ ఎంత అవుతుందనేది చూస్తలేరు. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, కాస్ట్ టైం తక్కువ కావాలి. కాబట్టి టైం తక్కువ కావాలంటే ఏం కావాలి, ఇంతకుముందు బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటుక కట్టడానికి, ఆ ఇటుక కట్టడానికి 2 ఏళ్ళు పట్టేది. కాబట్టి ఇప్పుడు ఇటుక కట్టే సిస్టమ్ లేదు. గోడలు ఉన్నాయంటే కూడా కిందికెళ్ళి పైకి వరకు చెక్కలు పెడుతున్నారు, స్టీల్ పెడుతున్నారు, మిషన్ తోటి పోసేస్తున్నారు. కాబట్టి 10 రోజులకు ఒకసారి చెత్త అవుతుంది గోడలతో సహా. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి, కాబట్టి బిల్డింగ్ కట్టేటువంటి వాడు నేను ఇది కూలగొడతానంటే కూలగొడటానికి వీల్లేదు. కాబట్టి దాంతో మళ్ళీ కన్జ్యూమర్ ఆస్పెక్ట్లో మనం ఏ రకంగా ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసేదంతా కూడా ఈ బీకామ్ చదివినటువంటి వాళ్ళే. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దీంట్లో ఇది ఒక పార్ట్.
దీంట్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ సిఎస్ కంపెనీ సెక్రటరీ అనేటప్పటికీ గవర్నమెంట్కి వెళ్ళి ఏం రూల్స్ వస్తున్నాయి, జిఎస్టీ ఏం రూల్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఏ రూల్స్ ఉన్నాయి, మనం వెనక్కి దుకాణంలో కూర్చొని లెక్కలు రాసేటువంటి దీంట్లోకి వెళ్ళి చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే కేవలం ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయడానికి అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఈరోజు అన్ని ఫీల్డ్స్లలో వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత అప్పుడేమో పుస్తకాల్ని దాచిపెట్టి ట్యాక్స్ ఎగ్గొట్టడమో లేకపోతే పార్ట్నర్ని మోసం చేయటమో జరిగితే ఇప్పుడు కంప్యూటర్లు ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది మళ్ళీ ఆలోచన చేస్తున్నారు. అక్కడనే ఈ యొక్క కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పటం వీళ్ళే చెప్పాలి, పట్టుకోవటం మనమే పట్టుకోవాలి. ఎక్కడైతే చెక్ చేస్తామో అక్కడ పట్టుకోవటానికి మనకు తెలివి ఉండాలి. ఎక్కడైతే క్లయింట్కి సపోర్ట్ చేస్తామో ఏ రకంగా సపోర్ట్ చేయగలుగుతాం అనేటువంటి దానికి కూడా మనకు తెలివి ఉండాలి. రీసెంట్గా ఒక ఆడిటర్ బెంగళూరులో ఇచ్చేసినారు. ఏందని చెప్పి చూస్తే ఆడిటింగ్ చేసేటువంటి దాంట్లో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ 1973లో ప్రారంభించబడింది. 50 సంవత్సరాలు ముగించుకున్న ఈ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు JNAFAలో చాలా గొప్ప రీతిలో జరిగాయి, ఘనంగా జరిగాయి. అనుకున్న దానికన్నా అనూహ్యంగా 1000కి పైచిలకు విద్యార్థిని మండలి ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేశారు. ఈ సంస్థ అంటే విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది 50 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణంలో తగు పాత్రను వహించిన పెద్దలు ఎందరో ఉన్నారు. వాళ్ళు సొసైటీ మెంబర్స్ కావచ్చు, రిటైర్డ్ స్టాఫ్ కావచ్చు, రీడిప్లాయిడ్ స్టాఫ్ కావచ్చు, ప్రజెంట్ స్టాఫ్ కావచ్చు, విద్యార్థులు, పేరెంట్స్, ఈ కళాశాల గురించి మంచిగా చెప్పే మీడియా మిత్రులు, ఇలా అందరి సహకారంతో ఈ ప్రవాహం సాగుతూ ఉంది. ఇలాంటి ఉత్సవాలు చిరంతరం జరుగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఉన్న లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బోధన వల్ల 50 ఏళ్ల మైల్ స్టోన్కి మనం వచ్చాం. ఇప్పుడు కొత్త తరం టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒక తండ్రి పాత్ర వహిస్తున్న ప్రిన్సిపల్గా నేను అభ్యర్థించేది ఏంటంటే రాబోయే 50 సంవత్సరాలు మీరు ఈ కళాశాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనం ఓడిపోవచ్చు కానీ విజయనగర్ కళాశాల ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది నా కోరిక. ఇవాటి కార్యక్రమంలో వినోద్ బాబు గారి ఆర్కెస్ట్రా ఏదైతే ఉందో అది పువ్వుకి తావి అబ్బినట్టుగా చాలా గొప్పగా ఉన్నది. అలాగే ట్విన్ సిస్టర్స్ గీత సంగీత వాళ్ళు చేసిన డాన్స్ కూడా నవ్వుతూ నా భవిష్యత్తు. ఈ కళాశాలలో ఉన్న విద్యార్థులు చాలా చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. అయితే ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్నారు అనేది చెప్పడం కన్నా నేను ఒకటి సగర్వంగా చెప్తాను ఏంటంటే ఈ కళాశాలలో విద్యార్థులు ఎవరు కూడా పోలీస్ రికార్డ్స్లో లేరు, తప్పు పనులు చేసిన చరిత్ర ఈ కళాశాలకు లేదు. విద్యార్థులకు ఒకటే మాట చెప్తాం, వీ క్యారీ 3 నేమ్స్ అని, మన పేరు, కళాశాల పేరు, ఇంటి పేరు. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాం. వాళ్ళకి మోరల్ వాల్యూస్ చెప్తాం. వీ ఆస్క్ దెమ్ టు బి మోరల్లీ అప్రైట్. చిన్నదైన కళాశాల ఇది రాముడి పర్ణశాల. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్.